కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నూతన బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నీలం చిన్నరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నీలం చిన్నరాజులు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాన్ని గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులుగా నియమించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడారు. మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ మండలాధ్యక్షుడు కొత్త వాళ్ళు వచ్చిరట. ఫస్ట్ రాలేదు, వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన అన్న నీలం చిన్నరాజు గారిని కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి, మరియు డాక్టర్ లక్ష్మణ్ గారికి, ఈటెల రాజేందర్ గారికి, మరియు అరవింద్ అన్న గారికి, మరియు కామారెడ్డి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి, మరియు అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి అరుణతార గారికి, అదేవిధంగా డాక్టర్ మురళీధర్ గౌడ్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారికి, మరియు బాణాల లక్ష్మారెడ్డి గారికి, పోతంగల్ కిషన్ రావు గారికి, మాజీ శాసనసభ్యులు నేరెళ్ళ అంజనేయులు గారికి, మరియు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నాకు నమ్మకంతో ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీలలో 4 అసెంబ్లీలు కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా అతి గొప్ప జిల్లా అని చెప్పి ఈ సందర్భంగా జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటు క్యాండిడేటు అంజిరెడ్డి గారిని, మరి కొమురయ్య గారిని, టీచర్స్ గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీ కొమురయ్య గారిని కూడా ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకుంటుంది. అది కామారెడ్డి జిల్లానే ముందంజలో ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతా. అందరూ మన వాళ్ళే 30 సంవత్సరాలుగా పార్టీని కాపాడి పార్టీ జెండా ఉంచిన ప్రతి కార్యకర్త ఇవాళ ఈ విజయంతో తోడ్పాటు ఉంచినట్టు. ఎందుకంటే ఆ జెండా నిలబడ్డది కాబట్టి, ఆ జెండా కిందకి నేను వచ్చిన కాబట్టి, ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన కాబట్టి ఇది సమిష్టి కృషి అని నేను అనుకున్న తప్ప నా కృషి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మోర్చా నుంచి అంటే బూత్ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే ఈ జిల్లా అధ్యక్షుల వరకు, రాష్ట్రంలో స్టేట్ కౌన్సిల్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరకు ఎవరైతే ఉన్నదో తీసుకెళ్తాడు. ఇవన్నీ కూడా ఆయన కూడా వర్తిస్తాయి, డయాస్పోరా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరి గుండె మీద వాళ్ళని చేసుకుంటే మన తప్పప్పుడు మనకు తెలుస్తాయి. ఖచ్చితంగా ఏమీ ఏమనుకోవట్లేదు, ఎవరు కూడా అది నాకు తెలియదు అనుకోలేదు.